ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశంను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇంకా మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనా అవసరతల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ఏవైనా ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరము మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. మీరు వెళ్ళు ప్రతి మార్గంలో తన యొక్క దూతలను కాపుదలగా ఉంచి అనునిత్యము దేవుడు మిమ్మల్ని రక్షించి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు జరిగిస్తాడండి. అసాధ్యాలను కూడా ఆయన సాధ్యము చేస్తాడు. మరి క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, శోధన రాగానే, మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి అది ఎలాంటిదైనా కావచ్చు, నీ జీవితంలో ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమాధానము లేక మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడుతూ నువ్వు ఎదుర్కొంటూ మరి ఎంతో దిగులు చెందుతూ ఉండవచ్చేమో. అయితే మనం ఏమి చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అంతేకాని నీకున్న శ్రమను బట్టి, నీకొచ్చిన శోధనను బట్టి ఇంతకాలము నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ ఆయన నాకు అన్యాయం చేశాడు, దేవుణ్ణి నమ్ముకుని వారే చాలా బాగున్నారు, నా జీవితం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇలాగ అయిపోయిందని చెప్పి మనము దేవుణ్ణి నిందించే వారంగా ఉండకూడదండి. దేవుడు నాకు అన్యాయం చేశాడని మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఆయన ఎప్పటికీ కూడా అన్యాయం చేయుడు. ఆయన అన్యాయం చేయటానికి మానవుడు కాదు కదా. దేవుడు ఆలస్యము చేస్తున్నాడంటే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఏమి చేయాలంటే సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడని విశ్వాసము కలిగి దేవుని కోసం నిలబడాలండి. ఎప్పటికీ కూడా మనము సాతానికి మన జీవితంలో అవకాశాన్ని, చోటును కానీ ఇవ్వకూడదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మనం ఏమి చేయాలంటే దేవుని యందు విశ్వాసాన్ని, నమ్మికను కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ జీవిస్తావో, విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ఇది జరగదు అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ప్రతి ఒక్క కార్యములన్నీ కూడా ఆయన నీ జీవితంలో జరిగించి గొప్ప మేలులతో నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా ఈ శోధనను జయిస్తాను, ఈ ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి నేను విడుదల పొందుకుంటానని విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. కానీ మనం ఏమిటంటే అలాగ చెప్పలేకపోతున్నాం. నేను వీటిని జయిస్తాను, నా దేవుడు నాకు విడుదల కలిగిస్తాడని మనము విశ్వాసం ఉంచలేకపోతున్నామండి. మరి ఇశ్రాయేలీలు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని దేవుడు 40 సంవత్సరాలు మరి ఆ అరణ్య మార్గం గుండా దేవుడు నడిపించాడు. మరి ఇశ్రాయేలీలు బానిసత్వపు బ్రతుకులో ఉండి ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క కన్నీటిని చూసి వారి మొరలను విని మరి వారిని ఆ యొక్క బానిసత్వపు బ్రతుకులో నుంచి విడిపించి మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, యోర్దానుని పాయలుగా చేశాడు. వారు ఆహారం అడిగితే పూరేళ్లను వారికి ఆహారముగా ఇచ్చాడు. మరి దేవదూతలు తినే ఆహారము మన్నాని వారికి దేవుడు భోజనముగా ఇచ్చాడండి. ఎన్నో అద్భుతాలు. మరి బండ నుండి నీళ్లు ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా సరే వారికి తగలకోకుండా, వారి యొక్క చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారిని నడిపిస్తే వాళ్ళంట ఇంకా సనుక్కున్నారంట దేవుని మీద. ఇంకా వారి యొక్క గుడారంలో ఉండి గొనుక్కున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తుంది. ఎన్నో అనుభవించారు, ఎన్నో అద్భుతాలు చూశారు. అయినా సరే వారి జీవితాలలో విశ్వాసం లేదు. వారు అవిశ్వాసాన్ని కలిగి మరి దేవుని నిందించారండి. అందును బట్టే కేవలము 40 రోజుల్లో వెళ్ళిపోయే ప్రయాణము వారికి 40 సంవత్సరాలు పట్టింది. ఆవగించేంత విశ్వాసం ఉంటే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క కార్యము కొరకు ఎంతగానో ఎదురు చూడాలి. అంతేకాని శ్రమ ఎదురైందని, శోధన ఎదురైందని, బాధ ఎదురైందని చెప్పి దేవుని సన్నిధిని విడిచిపెట్టే వారముగా మనము ఉండకూడదండి. మరి అబ్రహాము తన జీవితంలో దేవుడు ఒక ప్రాంతానికి
వాగ్దానానికి వెళ్ళమని చెప్పినప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఎలా బ్రతకాలి, నా అనుకున్న వారందరూ ఇక్కడే ఉన్నారు కదా, వీరందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళాలా అని చెప్పి అబ్రహాము ఎదురు మాట్లాడలేదండి. అబ్రహాము ఏం చేశాడు? దేవుని మాట ప్రకారంగా నడిచాడు, ఆయన చిత్త ప్రకారంగా నడిచాడండి. ఆయన సమస్తాన్ని వదిలిపెట్టేసి దేవుని కొరకు ఆయన చూపించబోయే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. కాబట్టే ఎన్నో గొప్ప మేలులను అబ్రహాం పొందుకున్నాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రిగా మరి అబ్రహాం గారు నిలబడగలిగారు అంటే కారణం ఏమిటంటే విశ్వాసము. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టే మరి వాగ్దానము తన జీవితంలో పొందుకున్నాడండి. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో కార్యములు చూడాలి, నీ జీవితంలో అద్భుతాలు చూడాలి అంటే నువ్వు కూడా విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచితే జరగని కార్యం అంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఎప్పటికీ కూడా నీ హృదయంలోనికి రానివ్వకోకుండా లెగిచి మోకరించి దేవుని యొక్క వాక్యంను చేత పట్టుకొని విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క కార్యమును ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసం ద్వారా వారంట రాజ్యాలను జయించారు, వాగ్దానములను పొందుకున్నారు. మనము కూడా మన జీవితాలలో ఆ ప్రతి ఒక్క అపవాది శక్తిని ఎదిరించుటకు మరి దేవుడిచ్చే వాగ్దానములను పొందుకున్నటకు విశ్వాసం ద్వారా మనమందరం కూడా ప్రార్థనలో ఎదుగుతూ మరి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిత్యము విశ్వాసము కలిగి దేవుడిచ్చే మేలులను దీవెనలను మనము మన జీవితాల్లో పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, విశ్వాసం ద్వారా మా పితరులు రాజ్యములను జయించారు, వారి జీవితాలలో వాగ్దానాలను పొందుకున్నారు తండ్రి. మేము కూడా విశ్వాసము కలిగి మా జీవితంలో ఎదుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మీరిచ్చే గొప్ప మేలులను, మీరు చేయబోయే గొప్ప కార్యములను చూచుటకు అట్టి కన్నులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారు వారి యొక్క విశ్వాసమును బట్టి వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను మీరు జరిగించమని అడుగుచున్నామయ్యా. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమ, శోధన, ఇరుకు, బాధ, ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలలో వృద్ధిని మీరు దయచేయండి. వారు చేసినటువంటి వ్యాపారములను వృద్ధిని మీరు అనుగ్రహించి అంచెలంచెలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మార్పు లేని వారికి మార్పు, రక్షణ, బాప్తిస్మపు అనుభవం మీరు నడిపించమని అడుగుచున్నాం. మీరు మాట్లాడి నడిపించి దర్శించండి తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృపా కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండి